ఆరెంజ్ ఆర్మీని ఐపీఎల్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ లా చేయడంలో ఇది డే 1. ఇప్పటి వరకు ఏదైతే 90,000 మెంబర్స్ కి రీచ్ అయినామో అది మా ఫౌండేషన్. ఇప్పటి నుంచి అసలైన ఆట ప్రారంభమైంది. నాకు లెఫ్ట్ సైడ్ లో ఉంది త్రిజల్ అండ్ నాకు రైట్ సైడ్ లో ఉంది వాళ్ళ మదర్ నందిని గారు. సో ఫస్ట్లీ హాయ్, వెల్కమ్ టు ఆరెంజ్ ఆర్మీ. ఒఫీషియల్లీ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఆరెంజ్ ఆర్మీ నౌ. థ్యాంక్ యూ అన్న. నార్మల్గా వీళ్ళు ఫ్యాన్సే, కానీ మీరు లైక్ వాళ్ళ మదర్ గా లైక్ వెల్కమ్ టు ఆరెంజ్ ఆర్మీ. ఆల్వేస్ ఆరెంజ్ ఆర్మీ, ఆల్వేస్ డీసీ ఆరెంజ్ ఆర్మీ అన్ని. ఫస్ట్లీ ఈ లవ్ లైక్ మీరు ఏదైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళకి తెలవాలి. సో థ్యాంక్ యూ ఓఏఎఫ్, థ్యాంక్ యూ ఆరెంజ్ ఆర్మీ. మీ వల్లనే ఇంత ట్రూ లవ్ ని సంపాదించుకోగలిగిన. సో త్రిజల్, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? లైక్ ఈ ప్రాసెస్ నువ్వు ఇక్కడ వరకు ఎలా వచ్చావు అసలు? 2025లో లైక్ జియో హాట్స్టార్ మీట్ ఉండే అని చెప్పి మన ఛానల్ గ్రూప్ లో వచ్చింది అనమాట. ఏది నిన్న నక్లెస్ రోడ్ లో షూట్ ఉందని? జియో హాట్స్టార్ తో షూట్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ లైక్ 7 కల్లా అక్కడ అందరు ఉండాలి ఉండే అనమాట మెసేజ్. నేను వెంటనే మమ్మీ దగ్గర పోయి మమ్మీ పోదాం మమ్మీ అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నడు పోదాం అంటే అప్పటికప్పుడు రేపు ఏం ప్లాన్ అయినా ఉండని, సరే వి క్యాన్సిల్ దట్, వి కేమ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ, వి మెట్ యు దేర్. ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఏంటంటే మన ఆరెంజ్ ఆర్మీ కోసం అట్లా ఎప్పుడు చూడలేదు నేను, బట్ మన ఆరెంజ్ ఆర్మీకి నాకు అది డిఫరెంట్, ఆ సపోర్ట్ ఇవ్వాలి. 2024 రేస్ చూసాక ఇంకా 2025కి మన లాంటి వాళ్ళం ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి, ఆ జోష్ ఫైర్ అనేది ఇంకా ఇవ్వాలి అని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ ఫస్ట్ నిన్న నేను మీకు మెసేజ్ అయ్యగానే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్ అనగానే ఫుల్ ఎంజాయ్, గంతులు వేసిన ఇట్లా. చాలా ఐఎమ్ ఎక్సైటెడ్ టు మీట్ యూ. మమ్మీకి ఎన్నిసార్లు చెప్పినా మమ్మీ ఇంకెప్పుడు గడుస్తుంది మమ్మీ, రేపు తేజానని కలవాలి మమ్మీ. వెన్ ఎవర్ హీల్ బి ఫ్రీ. మా టీవీలో బిఫోర్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ మనం క్రియేట్ చేసింది అది చూసుకుంటాడు. మా చుట్టాలు కూడా అరే టీవీలో పడ్డవరా అని షాక్ అయినారు వాళ్ళు. జెన్యున్ గానే ది ఓఎఫ్ స్టార్ట్ అయింది. ఈవెన్ ఐ ఫీల్ దట్ నేను ఒక్కడిని కాదు ఆరెంజ్ ఆర్మీ అంటే అందరం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హైలోనే ఉన్నారు. ఆ హైని మన SRH పవర్ ని అలానే మెయింటైన్ చేయాలి. అండ్ చెప్తున్నాను కదా, మనం మాక్సిమం ఫిబ్రవరి మార్చ్ వరకు ఇంకా 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 SRH ఫ్యాన్స్ ని ఒక lakhs crores పీపుల్ ని మనము ఈసారి చేసుకుందాం ఈవెంట్. నేను చూసిన మట్టుకైతే ఫ్యాన్ పేజెస్, ఫ్యాన్ వార్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు, కానీ మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ వార్స్ కాదు, ఇట్స్ కంప్లీట్ సపోర్ట్ టు అవర్ ఆరెంజ్ ఆర్మీ. మన ఆరెంజ్ ఆర్మీ అంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ని నిలబెట్టడానికి పుట్టింది మన ఆరెంజ్ ఆర్మీ. అంతే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు. నేను మీ నందిని అండ్ నేను మీ త్రిజల్ రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరికి బిగ్ హాయ్. అండ్ 2025 ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవచ్చింది. అండ్ నేనైతే ఈగర్ గా December 15th ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మరి త్రిజల్, సో మనం ఇవాళ ఆరెంజ్ ఆర్మీ గురించి కొన్ని పాస్ట్ ఉన్న ముచ్చట్లు మనం మాట్లాడుకుందామా? యా. అండ్ నీకు 2016 లో ఉన్న టీం నచ్చిందా? ఇప్పుడు ప్రెసెంట్ 2025 లో ఉన్న టీం 2024 లో ఫైనల్స్ వరకు వచ్చి జస్ట్ ఒక ఫ్రాక్షన్స్ లో ఓడిపోయాం మనము. సో ఆ టీం నచ్చిందా చెప్తావా నువ్వు కొంచెం నాకు? నేను ఏం చెప్పగలుగుతాను, 2016 ఏమో కప్పు కొట్టిన టీము, 2024 ఏమో ఫైనల్స్ వెళ్ళిన టీము. రెండింటిని ఏది మంచిదంటే మనం పోల్చలేము. ఎందుకంటే 2016లో ఒక అసలు ఓజీ ప్లేయర్స్ ఉన్నప్పుడే కప్పు కొట్టిన టీం అది. లైక్ క్రిస్ గేల్ వీళ్ళందరూ ఉన్నప్పుడే మనం కప్పు కొట్టినాం. లైక్ కిరణ్ పొలార్డ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు, డేవిడ్ వార్నర్ విత్ హిస్ క్యాప్టెన్సీ మనం కప్పు కొట్టినాం 2016లో. ఇప్పుడు 2024లో ఉన్నారు ప్లేయర్స్, నేను ప్లేయర్స్ తక్కువ చేయట్లేదు, 2024లో కూడా ఉన్నారు. కానీ 2024లో కూడా ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ మనం జస్ట్ ఇంచెస్ లో మిస్ అయినాం కప్. ఇంచెస్లో మిస్ అయినా నాకొకటి SRH తోటి ఏంటంటే, ఏ ఇయర్లో ఆడినా కానీ ఒక బ్రాండ్ లాగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేటింగ్ ఛాలెంజెస్ అనేది ఇస్తుంది అవతల టీమ్స్కి. అప్డేటింగ్ ఛాలెంజెస్ లాగా అయితే ఇస్తుంది. అండ్ నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్లోనే మన ప్లేయర్స్ని పిక్ చేయడం అనేది, వాళ్ళకి బిడ్ వేయడం అనేదే కానీ, వాళ్ళని ఒక్కొక్క ప్లేయర్కి పెట్టిన అమౌంటే కానీ ఒక ట్రెండ్ మార్క్ అయితే సెట్ చేశారు మన కావ్య మారన్ గారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మన కోచ్ డానియల్ విటోరీ గారు అని అయితే చెప్పచ్చు. సో నాకు అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టీమ్ లో లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నాకు ఒక పవర్ ప్యాక్, ఒక 10,000 10,000 50,000 వాళ్ళ షార్ట్స్ లాగా అయితే కనిపిస్తారు వాళ్ళ.
కానీ 2024 లో ఇంచెస్ లో కప్ ఎలా మిస్ అయిందంటే మన బ్యాటింగ్ ఒకటి అండ్ కొంచెం ఇప్పుడు బౌలింగ్ కూడా కొంచెం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 2024 అనేది అయిందే బౌలింగ్ వల్ల. 2024 రేజ్ అయినా కానీ 2025 డౌన్ ఫాల్ గురించి మీ ఫీలింగ్ ఏంటి అసలు? యాక్చువల్ గా 2024 లో ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది నేర్పించినాం మనకి. అసలు T20 కూడా ఇలా ఆడచ్చా అనేది నేర్పించినాం మనం. ఎందుకంటే ఆ ఒక సీజన్ లోనే మనం 250 అనేది 5 times క్రాస్ అయినాం. పక్కా అది. ఎందుకంటే 252, 262 ఒకసారి, మళ్ళా 278 అది ఫస్ట్ టైం మనం క్రాస్ అయింది. 278, 277, 287 అట్లా ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది చూపించినాం మనం SRH 2024 లో. మనకి ఇంచెస్ లో ఎలా మిస్ అయిందంటే ఫైనల్స్ లో మన బ్యాటింగ్ ఒకటి కొలాప్స్ అయిపోయింది. ఫస్ట్ ఓపెనర్స్ అవుట్ అయ్యారా, వెంటనే మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయిపోయింది. మిడిల్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇక క్లాస్ అని ఒకటి ఏం చేస్తారు. అండ్ 2025 బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ క్వాలిఫైర్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వలేకపోయాము. దాని మెయిన్ రీజన్స్ ఇప్పుడు ఏమి ఈ 2026 కి ఏ పాయింట్స్ కరెక్ట్ చేసుకుంటే మనం టీమ్ మళ్ళీ సేమ్ యాజ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ 300 లోడింగ్ అన్న పాయింట్ ని ప్రూవ్ చేయగలుగుతామో ఏమైనా చెప్తారా? మెయిన్ గా మనకి మిడిల్ ఆర్డర్ ఇషాన్ కిషన్ ని బాగా ట్రస్ట్ చేసి కావ్య మరన్ గారు అయితే కొన్నారు. కానీ ఇషాన్ కిషన్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ గా అసలు ఇంపాక్ట్ చూపించలేదు. అసలు పాకెట్ డైనమో అని ఎంత హైప్ ఇచ్చినాం మనం, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరం హైప్ ఇచ్చినాం. కానీ ఆ హైప్ కి ప్రకారంగా పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. కానీ కావ్య మరన్ గారు ఏం చేశారంటే తనని ఉంచుకొని ఎట్లా పర్ఫార్మ్ చేస్తాడు ఇంకో సీజన్ చూద్దాము అనేసి ఉంచుకోవడం జరిగింది. ఇప్పుడు మరి రిటెన్షన్స్ లో నితీష్ కుమార్ రెడ్డి ఏమన్నా రిటెన్షన్స్ కూడా బాగా చేసుకున్నారు. మనకి మొత్తం బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ ఒకటి సెట్ చేసుకోవాలి మనం. బౌలింగ్ లైనప్ లో ఎవరెవరిని తీసుకుంటే ఇప్పుడు కమింగ్ 2025 మనం ఒక పవర్ ప్యాక్ SRH ఆర్మీ అనే దానికి ఏమేమి తీసుకుంటే ఇప్పుడు మనకి బెస్ట్? నన్ను అడిగితే 2025 సీజన్ లో మనం మంచిగానే ఆడాము. అవును, 6th place లో ఎండ్ అయినాం. It's not a bad season. I hopefully full enjoyed the season. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లోనే 286 కొట్టినాం, లాస్ట్ మ్యాచ్ లో KKR తోని 278 కొట్టినాం. ఆ రెండు పెట్టుకోవట్లే, మధ్య మధ్యలో కూడా గెలిచినాము ఓడినాము, ఇవన్నీ జరిగినాయి. కానీ బౌలింగ్ మనం ఎంతైతే రన్స్ కష్టపడి కొడుతున్నామో చేసింగ్ వాళ్ళకి బౌలింగ్ అంత ఈజీగా. ఫస్ట్ ఆప్షన్ లో మనం ఎప్పుడైతే భువీని నటరాజన్ ని వదిలేయడం జరిగిందో, నెక్స్ట్ ఆప్షన్ లో మన 2025 కి ఆప్షన్ అంటే 2024 లో జరిగిన ఆప్షన్ కి మన మొహమ్మద్ షామీని బాగా ట్రస్ట్ చేసి తీసుకున్నాం. బట్ షామీ కంప్లీట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ ఫెయిల్. కానీ మనం తననేం తప్పుపట్టలేం. ఈజ్ ఓజీ బౌలర్. కొన్ని ఇంజురీస్ వల్ల బ్యాక్ వచ్చిండు కానీ అంత ఇంపాక్ట్ఫుల్ అంటే ఒక రిథమ్ లో కనబడలే అంతే. కానీ షామీ పోలిస్తే మంచి బౌలర్. కానీ ఇప్పుడు ఎల్ఎస్జీకి ట్రేడ్ చేసేసినారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రెసెంట్ కమింగ్ ఇప్పుడు 2026 కి ఇప్పుడు ఈ December 15th జరగబోయే ఆప్షన్ కి ఎటువంటి బౌలర్స్ ని మన వాళ్ళు పిక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమైనా మీరు గెస్ చేయగలుగుతున్నారా? ఏమైనా ఐడియా? నా గెస్సెస్ ప్రకారం కొన్ని డిపార్ట్మెంట్స్ లో మనది కొంచెం వీక్ ఉంది. ఏంటంటే ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మనకి 2024 సీజన్ లో అంటే మనకి నటరాజన్, భువి వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. పవర్ ప్లే లో ఏంటి, డెత్ ఓవర్స్ కి ఏంటి మంచిగా పనికొచ్చేది మనకి. కానీ 2025 లో వాళ్ళని ఎప్పుడైతే వదిలేసినామో మనం ఆప్షన్ లో హర్షల్ పటేల్ ని తీసుకున్నాం, మొహమ్మద్ షామీని తీసుకున్నాం. మొహమ్మద్ షామీ ఏంటంటే పవర్ ప్లే బౌలర్ కింద కొనుక్కున్నాం, వి ట్రస్టెడ్ హిమ్. బట్ మనకు పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. పవర్ ప్లే లో ఫుల్ ఎక్స్పెన్సివ్ అయిపోయాడు మొహమ్మద్ షామీ అయితే. కానీ అనుకున్నంత బౌలింగ్ వేయలే, కానీ పర్లే కొన్ని మ్యాచెస్ లో పర్లే అనిపించింది మొహమ్మద్ షామీ. కానీ హర్షల్ పటేల్ వర్త్ ఇట్, 8 crores కి వర్త్ ఇట్. మంచిగా వేసిండు బౌలింగ్. కానీ హర్షల్ పటేల్ మిడిల్ ఓవర్స్ కి సెట్ అవుతాడు. హర్షల్ పటేల్ ఉంచుకొని మంచి పని చేసినాం మనమైతే. మనకి ఇప్పుడు ల్యాక్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎక్కడంటే పవర్ ప్లే బౌలర్ ఒకరు కావాలి, మనకి స్పిన్ బౌలర్ కావాలి. స్పిన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. జీషాన్ అన్సారీని ట్రస్ట్ చేస్తున్నారు, కానీ జీషాన్ అన్సారీతోని ఇంకొకడు కావాలి మనకి స్పిన్నర్. పర్ఫెక్ట్ రిథమ్ ఉండాలి, పర్ఫెక్ట్ స్పిన్నర్ కావాలి మనకి. పార్ట్ టైం అట్లా కాదు. ఇప్పుడు జీషాన్ అన్సారీ చేస్తాడు, ఈజ్ అ యంగ్స్టర్, వీ కెన్ ట్రస్ట్ హిమ్. ఫ్యూచర్ లో పెద్ద స్టార్ కావచ్చేమో. ట్రస్ట్ చేసి లాస్ట్ టైం షామీని మనం అనవసరంగా వదిలేసుకున్నాము. ఇక తప్పదు, మెగా ఆప్షన్ అన్నాక ఎవరో ఒకరు జరుగుతూనే ఉంటది అట్లా. కానీ మనం ప్లేయర్ ని బట్టి ఆరెంజ్ ఆర్మీ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ప్లేయర్ ని బట్టి మనం సపోర్ట్ చేయం, వి సీ ద టీమ్. ఇప్పుడు క్లాస్ అని పోయినా కానీ ఐ సపోర్ట్ టు ఆరెంజ్ ఆర్మీ అంతే. దానికైతే నేను 100% ఇస్తాను. నేను క్లాస్ అని పోయి రిటెన్షన్ చేసుకున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకి నేను అంచనా ప్రకారం ఏం వేస్తున్నా అంటే మనకి పవర్ ప్లే బౌలర్స్ కింద ఫారినర్స్ కి పోదు. ఫారినర్స్ ఎవరు లేరు అంత ఫాస్ట్ బౌలర్స్ ఇప్పుడు ఆప్షన్ లో.
ఆప్షన్ లో అంటే పతిరానా ఒక్కడే ఉన్నాడు, కానీ సిఎస్కే దగ్గర కేకేఆర్ దగ్గర పర్స్ ఎక్కువ ఉంది. మనకి పతిరానాని తీసుకొని కూడా మనం ఉపయోగించవచ్చు, కానీ మనకు అవసరంలే అనిపిస్తుంది పతిరానా. నన్ను అడిగితే పవర్ ప్లే బౌలర్ కింద వి షుడ్ టార్గెట్ ఆకాష్ మధ్వాల్ ఆర్ ఆకాష్ దీప్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు. బెటర్ ప్రిఫరెన్స్ నేను ఇచ్చేది ఆకాష్ దీప్ కే. ఇప్పుడు ఆండ్రూ రసెల్ రిలీజ్ చేశారు కదా కేకేఆర్ వాళ్ళు. సో ఆండ్రూ రసెల్ ని కనుక ఒకవేళ ఆప్షన్ లో మనం ఒకవేళ పిక్ చేయగలిగితే అది మనకు ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందా, లేదా ఓజీ కాబట్టి డిసడ్వాంటేజ్ అవుతుందా? 100% అడ్వాంటేజ్ మనకి. ఎందుకంటే మనకి డెత్ ఓవర్స్ లోకి పనికొస్తాడు, మిడిల్ ఓవర్స్ లో కూడా పనికొస్తాడు. ఆండ్రూ రసెల్ ఈజ్ ఆల్రౌండర్, పేస్ ఆల్రౌండర్. మనకి బ్యాటింగ్ లో కూడా అంతే ఇంపాక్ట్ చూపించగలుగుతాడు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా బౌలింగ్ లో కొద్దిగా అటు ఇటు ఉంది మనకి. ఇటు పేస్ అంటే ప్యాట్ కుమిన్స్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, ఉనాడ్ కట్ ఉన్నాడు, ఈశాన్ మలింగ్ ఉన్నారు, బ్రైడన్ కార్స్ పేస్ ఆల్రౌండర్ అయినా కూడా వీళ్ళందరూ ఉన్నా కూడా వీళ్ళందరూ ఎవరు మిడిల్ ఆర్డర్, డెత్ ఓవర్స్ ఇవన్నీ మంచిగా వేసేటోళ్ళు. కానీ మనకు పవర్ ప్లే లో 2-3 ఓవర్స్ వేసే మంచి బౌలర్ కావాలి మనకి. ఆ మంచి బౌలరే ఆకాష్ దీప్. అండ్ సెకండ్ థింగ్ స్పిన్నర్స్ గా ఎల్ఎస్డి నుంచి రవి బిష్నాయ్ అని రిలీజ్ చేసి. సో ఇఫ్ వి పిక్ రవి బిష్నాయ్, మన స్పిన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఆకాష్ దీప్, రవి బిష్నాయ్ బౌలర్స్ కింద వీళ్ళిద్దరిని పిక్ చేస్తే మంచిది. ప్లస్ మనకి ఆఫ్టర్ క్లాసన్ ఒక మంచి బ్యాటింగ్ అనేది అంటే ఫినిషింగ్ దగ్గర మనకు కొద్దిగా అటు ఇటు ఉంది. మనకు ఫినిషింగ్ దగ్గర కూడా మిడిల్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు మంచిగానే ఉంది. పర్లా క్లాసన్ అనికేత్ వరకు బాగానే ఉంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా ట్రస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొద్ది గొప్ప తనకు కూడా ఇంజురీస్ అయ్యి ఒక రిధంలోకి రాలేకపోతున్నాడు. మనం కూడా దాన్ని ఏం అనలేము, ఎందుకంటే తనను ఒక పర్ఫెక్ట్ పొజిషన్ లో పెట్టి ఆడిపిస్తేనే తనేందో నిరూపించుకోగలుగుతాడు. మన ఇండియన్ టీమ్ లో కూడా అదే ఇప్పుడు అయ్యేది. ఇప్పుడు టెస్ట్ లో చూస్తున్నాం, తను మాక్సిమం ఆడేది ఇన్నాట్ 4, ఇన్నాట్ 5, ఇన్నాట్ 6 వరకే ఆడతాడు. కానీ అక్కడ ఆఫ్టర్ అంటే ప్లేసెస్ చేంజ్ అయిపోతున్నాయి నితీష్ కుమార్ రెడ్డికి. తనకి ఛాన్స్ వస్తలే నేనేంటో నిరూపించుకోవడానికి అనేది. కానీ నితీష్ కుమార్ రెడ్డి పోలిస్తే మంచి ప్లేయర్, మంచి బౌలర్, మంచి ఆల్రౌండర్. హీ కెన్ బౌల్ వెల్, హీ కెన్ బ్యాట్ వెల్. కానీ మంచి ఆపర్చునిటీ ఇవ్వాలి మనం. SRH ఇస్తుంది, హీ హ్యావ్ టు పర్ఫార్మ్ వెల్. సో నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, ఇంకా హెన్రిక్ క్లాసన్ ఫినిషర్స్ మనకి. వీళ్ళతో పాటు అంటే ఒక ఇద్దరు ఫెయిల్ అయితే ఇంకొకటి ఆడేటట్టుగా ఇంకో ఆల్రౌండర్ కావాలి మనకి. అది కూడా ఫారెన్ లోనే కావాలి. ఇండియన్ ఆల్రౌండర్స్ ఎవరు లేరు. ఆల్రౌండర్ ఎవరైతే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? నన్ను అడిగితే ఆండ్రూ రసెల్, గ్లెన్ మ్యాక్స్వెల్, లియామ్ లివింగ్స్టన్, వీళ్ళు ముగ్గురులో ఒకరిని కొంటే సూపర్ ఉంటుంది టీం. బట్ వాళ్ళు ఓజీ ప్లేయర్స్ కదా, యంగ్ అలా అనుకుంటే ఓజీ ప్లేయర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తే యంగ్స్టర్స్కి అనేది కొంచెం గుర్తింపు ఇదవుతుంది. యంగ్స్టర్స్కి ఇంకా చాలా టైం ఉంది గుర్తింపు రావడానికి. కానీ ఇప్పుడు మన SRH హ్యావ్ టు రైజ్ బ్యాక్. 2024 అలా రైజ్ అయింది, 2025 మళ్ళీ కొంచెం డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు ఈ కమింగ్ 2026 IPLకి మెయిన్గా ఏదైనా స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తుందా మన SRH ఆర్మీ ఆప్షన్కి? అదేమైనా గెస్సింగ్ వర్క్ అంటే మన అనాలిసిస్ ప్రకారం ఏదైనా స్ట్రాటజీ గురించి ఏమైనా చెప్పగలవా? నా అనాలిసిస్ ప్రకారం స్ట్రాటజీ సేమ్ ఉంటుంది. ప్యాట్ కమిన్స్ ఒకటే చెప్తాడు, మనము అవుట్ అయింది అనేది కాదు, మీరు వెళ్ళండి, కొట్టండి, వెనక రండి అంటాడు ప్యాట్ కుమిన్స్. అంతే, అదొక బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఆస్ట్రేలియన్స్ ఆలోచించేది అట్లా. కాబట్టి ఆస్ట్రేలియన్ టీం ఎంత డేంజరస్ ఉంటుందో మనకి తెలుసు కదా. సో విక్టోరీ ఏంటి, ప్యాట్ కుమిన్స్ ఏంటి, చెప్పేది ఒకటే, మీరు ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అలానే ఆడండి, పిచ్చికి కొట్టండి, ఆపద్దు. ఒకడు ఆడవుట్ ఏంటని మీరు ప్రెషర్లోకి వెళ్ళొద్దు, మీరు కూడా పిచ్చికి లేపండి, కొట్టండి అని చెప్పి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు ప్యాట్ కుమిన్స్. సో అదే స్ట్రాటజీ ఉంటుంది. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వస్తారు. సో మిడిల్ ఆర్డర్ ఇన్నాట్ 1 ఇషాన్ కిషన్ వస్తాడో, క్లాసన్ వస్తాడో నాకు తెలియదు, కానీ ఇషాన్ కిషనే వస్తాడు మాక్సిమం. ఇన్నాట్ 3 ఇషాన్ కిషన్, ఇన్నాట్ 4 క్లాసన్, ఇన్నాట్ 5 అనికేత్, ఇన్నాట్ 6 మన నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడు మనం ఆప్షన్ లో తీసుకునే ఆల్రౌండర్స్ ని బట్టి ఒకవేళ ఆండ్రూ రసెల్ ని తీసుకున్నా మంచిదే. నితీష్ కుమార్ రెడ్డి తర్వాత ఒకవేళ నాకు తెలిసి ఆండ్రూ రసెల్ కి చాలా మంది బిడ్ వేస్తూ ఉంటారని నా గెస్. హై రేంజ్ కి వెళ్తే అంత బిడ్ ఆఫర్ చేస్తారా? SRH దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు 25 crores మోర్ దాన్ ఇనఫ్, వీ కెన్ బిల్డ్ అ గుడ్ టీమ్. ఓకే, ఎందుకు అనిపిస్తుంది అంటే ఆండ్రూ రసెల్ని తీసుకున్నా మంచిదే, గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకున్నా మంచిదే, లియామ్ లివింగ్స్టన్ని తీసుకున్నా మంచిదే. ఆండ్రూ రసెల్ని తీసుకుంటే మనకి ఏంటంటే డెత్ ఓవర్స్ కింద, మిడిల్ ఓవర్స్ కింద వాడచ్చు తనని.